వివాహమైన మహిళ యొక్క ఆధార్ కార్డులో ఇంటి పేరు మార్పుకు సంబంధించి అది 1 డేలో అప్డేట్ అయిన కేసు కోసం ఈ రోజు మీకు చెప్తాను. ఇష్టపూర్వకంగా ఎవరైతే మార్చాలనుకుంటున్నారో వారికి సంబంధించి వీడియో ఎలా చేసుకున్నారో, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఎక్కడ చేసుకుంటే మనకి చాలా త్వరగా అయితే అవుతుంది. సో దానికోసం అయితే మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా ఒకసారి ఇక్కడ స్క్రీన్లో అయితే చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఆధార్ కేసు చూపిస్తున్నానండి. ఇక్కడ పేరు వచ్చి అద్దంకి పుష్పాంజలి ఆచారి అని ఒక పర్సన్ ఉన్నారండి ఇక్కడ. సో ఈవిడ యొక్క ఆధార్ కార్డులో పేరు ఇలా ఉంది, అద్దంకి పుష్పాంజలి ఆచారి అని ఇంటి పేరు అయితే ఉంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లక్కోజు ధరణి అని అయితే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఉందండి. అంటే వాళ్ళ ఇంటి పేరు వచ్చి లక్కోజు అని ఉందండి. సో ఆవిడకి ఏంటంటే సర్నేమ్ లక్కోజుగా చేంజ్ అవ్వాలి. తప్పనిసరిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇచ్చినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ మనకు ఉండాలి. సో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మనం ఎలా పొందాలి అనే దానిపై నేను కంప్లీట్గా వీడియో అయితే చేశాను. ఇక్కడ పిన్ చేస్తున్నాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఆ వీడియోని అయితే ఒకసారి చూడండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం ఆ సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి. సో కంప్లీట్ ప్రాసెస్ నేనైతే మీకు ఆ వీడియోలో చెప్పాను, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉండాలండి. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉందా లేదో మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే క్యూఆర్ కోడ్ ఉన్నట్టయితే మ్యాక్సిమం మనకి యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెరిఫై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆధార్కి సంబంధించి అప్రూవల్ చేసే వాళ్ళు కూడా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే మీకు సంబంధించిన ప్రతి వివరాలు కూడా ఆ క్యూఆర్ కోడ్లో రావడం జరుగుతుంది. అంటే మ్యారేజ్ సర్టిఫికేటు, అదేవిధంగా విట్నెస్ల ఆధార్ కార్డ్స్, అదేవిధంగా పేమెంట్ రిసిప్ట్స్, ఇవన్నీ కూడా మనకు అందులో రావడం అయితే జరుగుతుంది. సో మ్యాక్సిమం క్యూఆర్ కోడ్ ఉండేలా చూసుకోండి. ఇన్ కేసు క్యూఆర్ కోడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ కింద ఫోటో అయితే ఉండాలండి. ఓకేనా, ఫోటో అయితే ఉండాలి. సో మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటో అని చెప్పేసి కేసు వస్తుంది ఇది. అలా కాకుండా ఫోటో లేని వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎవరైతే అమ్మాయి ఉంటారో అమ్మాయికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తూ అమ్మాయికి సంబంధించి గతంలో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అంటే నేమ్కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమున్నా సరే, మీరు పాన్ కార్డ్ అవ్వచ్చు, 10th క్లాస్ మార్క్ షీట్ అవ్వచ్చు, లేదా ఇంకా ఓట్ కార్డ్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే నేమ్కి సంబంధించిన ప్రూఫ్ ఏదైనా మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు. దానికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు అయితే చెప్తాను. చూసుకున్నట్టయితే లక్కోజు అద్దంకి పుష్పాంజలి ఆచారి అని బిఫోర్ అయితే నేమ్ ఉందండి అమ్మాయికి సంబంధించి. బట్ ఇక్కడ వచ్చి లక్కోజు పుష్పాంజలి అని నేమ్ ఉంది. సో మనకి ఇక్కడ అద్దంకి ఆచారి అనే రెండు ఏవైతే ఉన్నాయో అవి పోగా లక్కోజు పుష్పాంజలి అనే ఆఫ్టర్ నేమ్ అయితే మనకి ఇచ్చారనమాట. ఓకేనా, ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చి మనకి ఏదైతే నేమ్ ఉందో అదైతే కన్సిడర్ చేస్తారు ఇక్కడ. సో ఇది ప్రూఫ్గా అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో ఎక్కడికి తీసుకువెళ్ళాలి? డెఫినెట్గా మీకు దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ఎక్కడికైనా పర్వాలేదండి. నేమ్ కరెక్షన్ ఎక్కడైతే అవుతుందో అక్కడ మీరైతే తీసుకెళ్ళాలి తప్ప ఆన్లైన్లో సెల్ఫ్గా మీకు చెప్తూ ఉంటారు, ఆన్లైన్లో ఆ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి అని మీకైతే చెప్తారు. సో అలాంటివి ఏవి లింక్స్ ఓపెన్ చేసి మోసపోకండి. దగ్గరలో మాక్సిమం ఆధార్ సెంటర్కి వెళ్తేనే మీకు ఈ వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రూఫ్ని మీరైతే ఆధార్ సెంటర్కి అయితే తీసుకువెళ్ళాలి. సో ఒకటి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, ఇక్కడ చూపించినట్టుగా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకువెళ్ళాలి, ఆధార్ కార్డు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా పర్సన్ కూడా అక్కడికి వెళ్ళాలి. హస్బెండ్ ఉండాలా అంటే హస్బెండ్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓకేనా, ఇది హెచ్వైఎఫ్ బేస్డ్ కాదు, డైరెక్ట్గా సర్టిఫికేట్ బేస్ కాబట్టి హస్బెండ్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డు అని చెప్పానో ఆధార్ కార్డుకి సంబంధించి మీరు చిన్న జాగ్రత్త అయితే పడాలండి. వాళ్ళకి మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే అడ్రస్ అనేది వారి పుట్టింటి యొక్క అడ్రస్ ఉంటుంది. సో బిఫోర్ మీరు ఆధార్ కార్డులో సర్నేమ్ చేంజ్ చేసుకోక ముందే మీరు ఏం చేయాలి అంటే ఆధార్ కార్డులో మీ ఏదైతే కేర్ ఆఫ్ నుంచి, అంటే నాన్నగారి పేరు నుంచి కింద మన స్టేట్ వరకు ఈ కంప్లీట్ అడ్రస్ అనేది మీ యొక్క హస్బెండ్ అడ్రస్ అయితే చేంజ్ అయి ఉండాలి. ఓకేనా, హస్బెండ్ అడ్రస్కి చేంజ్ అయితే మనకేంటంటే వెరిఫై టైంలో ఏం చూస్తారు, మ్యారేజ్ సర్టిఫికేట్లో హస్బెండ్ నేమ్ చూస్తారు, అదేవిధంగా ఇక్కడ కేర్ ఆఫ్లో హస్బెండ్ నేమ్ చూస్తారు అనమాట. రెండు మ్యాచ్ అయ్యంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయితే మ్యాక్సిమం మీకు చాలా త్వరగా అయితే యాక్సెప్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ చూపించే కేసు అంటే మనకు 1 డేలోనే యాక్సెప్ట్ అయిపోయిందండి. అది కూడా మీకు ఎలానో ఒకసారి చూపిస్తాను చూడండి. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆధార్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. సో దానిపై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అదొక పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. అందులో ఆధార్ అప్లికేషన్ ఫామ్స్లో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏజ్ 18 and above years అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. రిమైనింగ్ అప్లికేషన్ మీకు పనిచేయవు. సో చూసుకోండి, మనకి 0 to 5, 5 to 18, 18 above ఉంటాయి. సో 18 above వాళ్ళకి మాత్రమే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఎలా ఫిల్ చేయాలి అంటే ఇక్కడ అప్డేట్ పై టిక్ చేస్తారు, రెసిడెంట్ ఇండియన్ పై టిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఎలా రాస్తారు అంటే ఎలా మీరు మార్చాలనుకుంటున్నారో ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే ఉందో అదైతే మీరు ఇక్కడ రాయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పై టిక్ చేయండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే మనం పేరు మారుస్తున్నాం కాబట్టి POI దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటో అని చెప్పేసి మీరు రాయండి. ఓకేనా, రాసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, ఎవరైతే అప్లికెంట్ అమ్మాయి ఉంటారో ఆ అమ్మాయి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ రాయండి. ఇక్కడ నేమ్ పై టిక్ చేయండి. చేసిన తర్వాత అప్లికెంట్ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఇక్కడైతే సైన్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ వచ్చి ఎవరైతే వెరిఫైర్ ఉంటారో, ఎవరైతే ఆధార్ సెంటర్లో వెరిఫైర్ ఉంటారో వారి సైను, వారి యొక్క స్టాంప్ కానీ వాళ్ళ ఫుల్ నేమ్ కానీ రాయడం అయితే జరుగుతుంది. సో ఇదండి అప్లికేషన్ ఫామ్.
ఫుల్గా ఫిల్ చేసే విధానం. దీనిలో కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కూడా మేము రిప్లై అయితే ఇస్తామండి. మన ఛానల్లో స్పెషాలిటీ ఏంటంటే ఏ వీడియో అయినా ఓపెన్ చేసుకోండి, ఏ కామెంట్ కూడా రిప్లై లేకుండా అయితే ఉండదు. మాక్సిమం తెలిసిన వాటికి రిప్లై అయితే వెంటనే ఇస్తాము, తెలియని వాటికైతే తెలుసుకొని మరీ రిప్లై అయితే ఇస్తాము. ఒకవేళ ఏదైనా టాపిక్ ఇంపార్టెంట్ అంటే మాత్రం డెఫినెట్గా దానిపై వీడియో కూడా చేసి మీకైతే పెడతాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఏ టాపిక్ మీద మీకు వీడియో చేయాలన్నా కూడా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, దానిపై వీడియో అయితే చేస్తాము. ఓకేనా? ఏంటంటే ఓల్డ్ నేమ్ అయితే ఇక్కడ ఇస్తారు చూసుకోండి. ఇక్కడ అంటే ఇది ఎక్కడ, ఈ స్క్రీన్ అంతా కూడా ఆధార్ సెంటర్లో ఎవరైతే చేస్తారో ఆధార్ సెంటర్లో ఉన్న క్లయింట్ స్క్రీన్ అండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్క్రీన్స్ ఉంటాయి. బట్ నేను ఏదైతే వీళ్ళు ఈ పర్సన్ ఎక్కడికైతే వెళ్ళారో ఆ స్క్రీన్ సంబంధించి నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడైతే వాళ్ళ ఏదైతే ఉందో ఓల్డ్ నేమ్ ఇక్కడ రాస్తారు, న్యూ నేమ్ ఉంటుంది, న్యూ నేమ్ అని ఇక్కడైతే ఎంటర్ చేస్తారండి. ఓకేనా? ఎంటర్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ క్యూఆర్ కోడ్ విత్ ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని ఇక్కడైతే అప్లోడ్ చేస్తారండి. అది కూడా మనకి కలర్లోనే ఉంటుంది. మీరు మాక్సిమం బ్లాక్ అండ్ వైట్ అయితే తీసుకెళ్ళకండి, బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మాక్సిమం కలర్ ప్రింటే తీసుకెళ్ళండి. రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కాదండి, రిజెక్ట్ అయిపోతుంది. సో ఏవైనా ప్రూఫ్స్ మనం ఆధార్ సెంటర్కి తీసుకెళ్తున్నామంటే అవి మనకైతే కలర్లోనే ఉండాలి. ఐ మీన్ కలర్ ప్రింట్ ఒరిజినల్ అయి ఉండాలి తప్ప మనం కలర్ జిరాక్స్ తీసుకెళ్తామనో లేకపోతే బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తామంటే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందులో రిస్క్ అయితే తీసుకోకండి. మంచి ఫోటో తీసుకుంటారండి. ఇది ఫోటో అయితే అప్డేట్ అవ్వదు, కానీ ఏదైతే ఆ పర్సనా కాదని చెప్పి ఎవరైతే అప్రూవల్ చేస్తారో వారు కన్ఫర్మేషన్ కోసం ఫోటో అయితే తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, పెళ్ళైన వాళ్ళు 18 years ఎబో వాళ్ళు మ్యాక్సిమం ఉంటారు. కాబట్టి ఎవరైతే 15 years తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అప్డేట్ అయితే అయి ఉండాలి. బయోమెట్రిక్ అప్డేట్ అయితేనే ఇలాంటి ప్రాసెస్ స్టార్ట్ చేయండి తప్ప బయోమెట్రిక్ అప్డేట్ అవ్వాలి, కేర్ ఆఫ్ సెక్షన్లో అడ్రస్ కూడా అప్డేట్ చేసి ఉండాలి. ఈ రెండు కూడా చూసుకోండి అమ్మాయి తరఫున. ఈ రెండు అప్డేట్ అయ్యాయి అంటే మాత్రమే మీరు నెక్స్ట్ సర్నేమ్లో కరెక్షన్కి అయితే చేంజ్కి అయితే వెళ్ళండి తప్ప డైరెక్ట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళిపోకండి. అలా ఈవెన్ ఎవరైనా చేసినా కూడా మ్యాక్సిమం రిజెక్ట్ అవ్వచ్చు, లేదా నెలల తరబడి అది పెండింగ్లో ఉండొచ్చు. ఫోటో తీసిన తర్వాత ఇద్దరు బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ తీసుకుంటారండి. ఐరిస్ అంటే కళ్ళు, ఏదో ఒక కళ్ళు తీసుకుంటారు, లేదా ఈ కుడి చేయి 4 వేలు కానీ ఎడమ చేయి 4 వేలు కానీ 2 తంబులు కానీ తీసుకోవడం అయితే తీసుకుంటారు. సో వన్స్ ఇవి ఇచ్చిన తర్వాత వచ్చి కన్ఫర్మేషన్ పేజ్ అండి. ఇది ఓల్డ్ నేమ్ చూపిస్తుంది, కింద న్యూ నేమ్ చూపిస్తుంది, ఫోటో అండ్ బయోమెట్రిక్ ఏం తీసుకున్నారు అది ఇవంతా చూపించడం తర్వాత అయితే ఆధార్ సంబంధించి చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఒక బయోమెట్రిక్ వేస్తారండి. వన్స్ బయోమెట్రిక్ వేసిన తర్వాత రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. మనకి ఈ విధంగా రిసిప్ట్ అయితే ఉంటుంది. సో ఈ రిసిప్ట్లో మనకి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే కింద మనకి అప్లికేషన్ ఫీజు ఉంటుందండి. కింద ఎవరైతే ఎన్రోల్మెంట్ చేస్తారో వాళ్ళు సైన్ అయితే చేయాలి. పైన ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ యొక్క సైన్ అయితే చేయాలి. ఇక్కడ అప్లికెంట్ ఫోటో ఉంటుంది, ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది, పక్కన డేట్ అండ్ టైం ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేమ్ ఉంటుందండి పైన. మరి న్యూ నేమ్ చూసి ఇది అవ్వకండి, కింద న్యూ నేమ్ అని ఉంటుంది, లక్కోజు పుష్పాంజలి ఇందాక చెప్పినట్టుగా. సో ఈ పేరు ఉంటుంది, ఇలా ఉంది అంటే అక్కడ స్పెల్లింగ్ చూసుకోండి, అది కరెక్ట్గా ఉంటే అదే మీకు ఆధార్ కార్డులో అప్రూవల్ అయిన తర్వాత వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ సైన్ చేసిన తర్వాత ఇది ప్లస్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో ఈ రెండు కూడా స్కాన్ చేసి ఎవరైతే ఆధార్ చేస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు వారి యొక్క క్లయింట్లో అప్లోడ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేస్తారనమాట. సో వన్స్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఉందో ఈ ఎన్రోల్మెంట్ స్లిప్తోనే మీరు అయ్యిందా లేదా చెక్ చేసుకోవచ్చు. లేదా మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ కూడా ఒకటి ఆన్లైన్ చేసినప్పుడు మెసేజ్ వస్తుంది, అదేవిధంగా అప్రూవల్ అయిన తర్వాత కూడా మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆన్లైన్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. కింద నేను ఒక లింక్ ఇస్తానండి, ఆధార్ సంబంధించి అప్డేట్ స్టేటస్ లింక్ అని డైరెక్ట్గా ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మనకి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ఏమంటుంది, డేట్ ఏమంటుంది, టైం ఏమంటుంది అనమాట. ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఇక్కడ ఈ నెంబర్ అండి. ఓకేనా? అదేవిధంగా డేట్ అంటే ఈ డేట్ వేస్తారు, టైం అంటే పక్కన వేస్తారనమాట. సో నేను ఈరోజు రికార్డింగ్ డేట్ వచ్చి December 24 చేస్తున్నాను. ఇది December 23 చేశారండి. December 23 మనకి మార్నింగ్ 12 గంటలకి ఇదైతే ఎన్రోల్మెంట్ చేశారు. బట్ నేను ఈరోజు ఒక హాఫ్ డే లేట్ అయినప్పటికి కూడా ఇది నిన్ననే అప్డేట్ అయిపోయింది. అంటే 23 చేసినప్పటికి 23 ఇది అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఏదైతే స్టేటస్ చెక్ చేసుకొని చెప్పానో ఇదిగోండి, ఈ విధంగా మనకి అక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఐడి వేస్తారు, ఎన్రోల్మెంట్ నెంబర్ వేస్తారు, డేట్ వేస్తారు, పక్కన టైం వేస్తారు, పక్కన ఇందాక రిసిప్ట్లో ఉన్నదైతే వేస్తారు. వేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ యువర్ ఆధార్ హ్యాస్ బిన్ జనరేటెడ్ అని వచ్చిందంటే మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ సంబంధించి అప్రూవల్ అయిపోయింది అని అర్థం. ఓకేనా? సో ఈ విధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు క్లారిటీ చెప్పాను కదా. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ అయితే సర్నేమ్ చేంజ్ అయితే చేసుకోండి. సో ప్రిఫరబుల్ ఏంటంటే చదువుకున్న అమ్మాయిలు మ్యాక్సిమం మీ యొక్క ఆధార్ కార్డులో సర్నేమ్ అయితే చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇంకేదైనా బిజినెస్ ఓరియంటెడ్గా కానీ మీ పేరు మీద ఏమైనా పాలసీస్ ఉన్నా కానీ ఏమున్నా సరే మీకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే రావచ్చు. ప్రాబ్లం అయితే లేదు, బట్ దానికి సంబంధించి ఇంకా వగైరా నోటరీస్ చేయడం రిమైనింగ్ ప్రాసెస్ అయితే ఉంటాయన్నమాట. సో అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు డైరెక్ట్గా మీ ఓల్డ్ నేమ్తోనే కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం అయితే లేదు. దానివల్ల రేషన్ కార్డ్ ఆగిపోదు, ఫ్యూచర్లో వచ్చే స్కీమ్స్ ఆగిపోవు. ఆ విలేజ్లో అత్తవారి విలేజ్లో మీకు ఏదైనా వెరిఫికేషన్ సంబంధించి ఏ విషయాల్లో కూడా మీకు ఇబ్బందులు అయితే రావండి. ఓకేనా?
లేదు అప్పటికి కూడా మాకు ఇష్టం అండి, మేము మార్చుకుంటామండి, మా అవసరం అండి అంటే అది కంప్లీట్లీ మీ చాయిస్ అండి. మీ చాయిస్ బేస్ మీద మీరైతే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే లేదు. వీడియోలో ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ప్రతి వీడియో కూడా మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మేమైతే చేస్తున్నాం కాబట్టి మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఈ వీడియోస్ చేయగలుగుతున్నాను. అదేవిధంగా వీడియో వర్త్ అనిపించినట్టే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో చాలా మందికి యూట్యూబ్లో షో అవుతుందన్నమాట. దానివల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందగలుగుతారనమాట. ఇదే కాదండి, మన ఛానల్లో చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళైతే పొందగలుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.